నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. భీమవరం డీఎస్పీ జయసూర్యను బదిలీ చేశారు అనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చిన విషయం. అయితే పవన్ కళ్యాణ్ గనక ఫోకస్ చేస్తే, ముఖ్యంగా ఏ సమస్య మీదైనా ఆయన ఫోకస్ చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఎందుకంటే అక్టోబర్ మొదటి వారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కొన్ని రకాల ఈ భీమవరం డిఎస్పీ జయసూర్యకు సంబంధించి కొన్ని రకాల ఫిర్యాదులు అయితే అందాయి. అందులో ఫస్ట్ ఫిర్యాదు వచ్చి ఈ పేకాట శిబిరాలకు సంబంధించి నిర్వహిస్తున్న వాళ్ళకి ఈయన ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఒక డిఎస్పీ చొరవ లేకుండా పేకాట శిబిరాలు నిర్వహించడం అంత ఈజీ కాదు అన్నట్టుగా ఇతని సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తున్నారు అనే ఫిర్యాదు వెళ్ళింది. నెంబర్ 1. ఇక నెంబర్ 2 కనుక మనం చూస్తే, అక్కడ ఏదైనా గొడవలు కానీ లావాదేవీలు కానీ ఏమన్నా జరిగినప్పుడు కూడా ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాయా అంటే, జనసేన పార్టీలో సంబంధించి ఆ సెంట్రల్ కార్యాలయానికి సంబంధించి ఆ నాయకులందరూ నాకు తెలుసు, నాతో టచ్లో ఉంటారు, వాళ్ళకి ఇవన్నీ తెలుసు అన్నట్టుగా వాళ్ళ నాయకుల పేర్లు వాడుకుంటూ ఈ విధమైన దందాల్లో ఆయన పాలు పంచుకున్నారు అనే ఆరోపణలు ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళాయి. మరి ఊరుకుంటారా? చిన్న సమస్య వస్తేనే ఆయన అన్ని రకాలుగా ఆలోచించే వ్యక్తి. ఒక డిఎస్పీ మీద కంప్లైంట్లు వస్తే ఊరుకుంటారా? ఊరుకోరు. కాబట్టి వెంటనే పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి కాల్ చేసి, ఇలా డిఎస్పీ జయసూర్య మీద కంప్లైంట్లు వచ్చినాయి, ఈ విషయం ఏంటి, నివేదికను రెడీ చేయండి, వాస్తవాలు ఏంటో కనుక్కోండి, నాకు పూర్తి సమాచారం కావాలి అన్నట్టుగా ఆదేశాలు జారీ చేశారు. అదే రోజు హోంమంత్రి అనిత అట్లాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కూడా భేటీ అయ్యి, ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు, సమగ్ర విషయాలని నాకు తెలియాలి, దీని మీద నివేదిక నాకు కావాలి అంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజు గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఏమని? ఆయన చాలా మంచి దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజు గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఏమని అంటే, ఈ డిఎస్పీ జయసూర్య అనే వ్యక్తి నీతి నిజాయితీ గల వ్యక్తి అని అన్నారు. ఇవేం పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ఏంటి అంటే, ప్రజల దృష్టి దాకా వెళ్ళింది ఈ సమస్య, వాళ్ళే ఆ ప్రజలే తీసుకెళ్ళి ఆయన దాకా తీసుకువెళ్ళారు. కాబట్టి ఆయన ఏం చేశారంటే, ఎవరి మాటలు పట్టించుకోకుండా పోలీసు ఉన్నతాధికారులకి సంప్రదించి దీనికి సంబంధించి నివేదిక అడిగారు. ఇక వాళ్ళ రేంజ్లో వాళ్ళు అన్ని రకాలుగా ఫైండ్ అవుట్ చేసి, ఇక ఎట్టకేలకు అక్టోబర్లో జరిగింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వచ్చేసరికి ఏంటంటే ఆ సమస్యకి పరిష్కారం ఇదే అన్నట్టుగా ఆయన్ని బదిలీ చేశారు. అయితే బదిలీ ఎందుకు చేశారు? ఊరికే చేస్తారా? నేరారోపణలు నిజమైతేనే కదా. అందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన దృష్టికి ఏదైనా సమస్య వస్తే నిజంగా పూర్వపరాలు తెలుసుకోకుండా ఆయన ఎటువంటి డెసిషన్ తీసుకోరు అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ డిఎస్పీ స్థాయి వ్యక్తిని, డిఎస్పీనే స్థాయి వ్యక్తి అనేది ఏమిటి, ఈ డిఎస్పీనే బదిలీ చేశారు అంటే వాస్తవాలు వెలుగులోకి రాకుండా ఉంటాయా? ఒకసారి ఆలోచించండి. ఎట్టకేలకు ఈ రఘురామకృష్ణరాజు గారి మాటలు కూడా పక్కన పెట్టి ఆయన్ని కనుక ఇలా బదిలీ చేశారు అంటే వాస్తవాలు, పక్క ఆధారాలు వాళ్ళ దగ్గర అయితే ఉండకుండా ఉండవు. అంటే పవన్ కళ్యాణ్ అయితే ఏ సమస్య మీద ఫోకస్ చేస్తాడో అది ఖచ్చితంగా నిజం అవుతుంది అనే దాని మీద చాలామంది చెప్తున్నమాట. అయితే ఒకటే ఆయన చెప్పేది, శాంతి భద్రతలకి విఘాతం కలిగించే వాళ్ళు ఎవరైనా సరే, ప్రజల ఆస్తి మాన ప్రాణానికి సంబంధించి ఆ నష్టం కలిగించే వాళ్ళు ఎవరైనా సరే నేను ఉపేక్షించను అని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి నియామక పత్రాలు అందించేటప్పుడు కూడా ఆయన ఒకటే మాట చెప్తున్నారు. ఏమని? మీరు పోలీసులు అనేవాళ్ళు ప్రజలకు అండగా ఉండాలి, ఎక్కడ అన్యాయం జరిగినా మీరు ఒక అడుగు ముందుకు వేసి మీరు అన్నిటిని కూడా సాల్వ్ చేసుకుంటే ఆ సమస్యలు మా దృష్టికి తీసుకురావాలి, ప్రజలు మీ దగ్గరకు పోలీస్ స్టేషన్కి వెళ్తే సమస్యలు తీరుతాయి అన్నట్టుగా ఉండాలి, మీరు మాత్రం ఎటువంటి చెయ్యొద్దు, మీకు ఏదైనా కావాలంటే నేను సహాయ సహకారాలు అందిస్తాను అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మరి అదే రీతిలో ఇప్పుడు అలాంటి డిఎస్పీనే ఇటువంటి మరి అటువంటి డిఎస్పీనే ఇటువంటి కార్యకలాపాల్లో పాలు పంచుకుంటే ఒప్పుకుంటారా? అసలు ఒప్పుకోరు. కలెక్టర్ల సదస్సులో కూడా ఏం చెప్పారు, ఈ రాజకీయ నాయకులు కొంతమంది భూదందాలకు సంబంధించిన దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, పోలీసులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవటానికి భయపడుతున్నారు, కాబట్టి చర్యలు తీసుకోండి ముఖ్యమంత్రి గారు అంటూ చెప్పారు. అంటే ఏంటి? ఇక్కడ ఆయన ఏంటి అంటే, మన భేదమేమీ లేదు, ఎవరైనా సరే, ఎవరు రాజకీయ నాయకులైనా సరే, పోలీసులైనా సరే, ఇంకెవరైనా సరే, వాళ్ళ పార్టీ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన, ప్రజల శ్రేయస్సుకు ముప్పు వాటిల్లే విధంగా ప్రవర్తించిన అసలు ఒప్పుకునే ప్రసక్తే లేదు అని చెప్పడంలో పవన్ కళ్యాణ్ మాత్రం ఒక అడుగు ముందుగానే ఉంటారు అని చెప్పడానికి ఇదొకటే బెస్ట్ ఉదాహరణ అని చెప్పొచ్చు.